వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A చాప్టర్ నెంబర్ 10 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా రోజుల తర్వాత మనము మళ్ళీ వీడియో చేస్తున్నామండి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయినాము. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్ నెంబర్ 10 ఫస్ట్ ఇయర్ 1A. ఓకే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ జాగ్రత్తగా చూసుకుంటే ఈ చాప్టర్ మొత్తం మనకి వచ్చేస్తుంది. ఓకే, సి బేటా కొన్ని ఫార్ములాస్ చూడండి. ఇక్కడ సైన్ రూల్కి ఫార్ములా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు 2r. ఇక్కడ r అనేది సర్క్యూమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సైన్ రూల్ అయితే అన్ని సైన్లలే వస్తాయన్న. కొసైన్ రూల్ వచ్చేసి ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc. ఏ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ఎక్కడ రాదు. ట్రయాంగిల్ ఏబిసి కాబట్టి ఏబిసి మాత్రమే వస్తాయి. ఓకే, కాస్ ఏ, కాస్ రూల్ కదా, ఇది కొసైన్ రూల్ కదా, సో కాస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ అన్నందుకు బీసీలలో ఉంది. సో ఇక్కడ బి స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఏసీలలో ఉంటుంది. బి కాబట్టి కాస్ బి. సి స్క్వేర్ అంటే ఏబి కాంబినేషన్ ఉంటుంది, కాస్ సి. ఓకే, నెక్స్ట్ కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఏకైతే ఇది మా ఫార్ములా, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ బీకి అయితే బీకి నెగిటివ్ వస్తుంది. ఓకే, సికి అయితే సికి నెగిటివ్ వస్తుంది. ఓకేమా. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి ఇంటూ కాస్ సి ప్లస్ సి ఇంటూ కాస్ బి, బి ఈక్వల్ టు సి ఇంటూ కాస్ ఏ ప్లస్ ఏ ఇంటూ కాస్ సి, అండ్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ బి ప్లస్ బి ఇంటూ కాస్ ఏ. ప్రొజెక్షన్ రూల్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ సైన్ కాస్లో చూసాం కదా, ఇప్పుడు ట్యాన్లో చూద్దాం. ట్యాన్ ఆఫ్ బి మైనస్ సి బై 2 ఈక్వల్ టు బి మైనస్ సి బై బి ప్లస్ సి ఇంటూ కాట్ ఆఫ్ ఏ బై 2. ఓకే, sin a by 2 equal to root over s minus b into s minus c whole divisible by bc. sin a by 2 అయితే cos a by 2 means root over s into s minus a by bc. tan a by 2 అయితే root over s minus b into s minus c by s into s minus a that equal to delta by s into s minus a. ఈ ఫార్ములాస్ గురించి మనం బ్రీఫ్ ఇంట్రడక్షన్ మళ్ళీ చూద్దాం అన్న. ఇప్పుడు టైం లేదు కదా, అందుకనేసి మనము డైరెక్ట్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ చూడన్న డెల్టా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఏ, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి. సపోజ్ మనకి సీలు కావాలంటే హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ సైన్ సి, సి యాంగిల్ కావాలంటే. ఓకే, root over s into s minus a into s minus b into s minus c that equal to abc by 4r. ఇదన్నా అంటే మన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఫార్ములాస్ అన్ని యూజ్ చేసుకుంటాం. 2r square into sin a into sin b into sin c. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫార్ములా స్మాల్ r ఈక్వల్ టు డెల్టా బై ఎస్, r1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. r1 అన్నప్పుడు ఏ వస్తుంది, r2 అన్నప్పుడు బి వస్తుంది, r3 అయితే సి వస్తుంది. ఇన్ కేస్ మనకి సైన్లలో కావాలి అనుకోండి, ఇప్పుడు చూడన్నా సైన్లలో కావాలి అంటే r1 r2 r3 ఎలా ఉంటుందో చూడండి. r ఉన్నప్పుడు ఇది ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ వచ్చేస్తాయి. 4r ఇంటూ స్మాల్ r ఈక్వల్ టు 4 ఇంటూ క్యాపిటల్ R ఈక్వల్ ఇంటూ సైన్ a బై 2 ఇంటూ సైన్ b బై 2 ఇంటూ సైన్ c బై 2. ఇక్కడ ఇది జస్ట్ r ఉన్నప్పుడు. అది r1 ఉందనుకోండి, ఫస్ట్ కదా 1 అంటే సైన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, రిమైనింగ్ కాస్లు అయిపోతాయి. ఇది సేమ్ 4r ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ r2 ఉన్నప్పుడు r2 r2 ఉన్నప్పుడు ఏమవుతుంది, 4r సెకండ్ ప్లేస్లో సైన్ వస్తుంది, కాస్ a బై 2 సైన్ b బై 2 కాస్ సి బై 2. ఓకే, r3 ఉన్నప్పుడు థర్డ్ ప్లేస్లో సైన్ వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ r ఈక్వల్ టు ఇన్ కేస్ మనకి ట్యాన్లో కావాలంటే s మైనస్ ఏ ఇంటూ ట్యాన్ ఏ బై 2, r1 ఈక్వల్ టు s ఇంటూ ట్యాన్ ఏ బై 2 దట్ ఈక్వల్ టు s మైనస్ ఏ ఇంటూ కాట్ b బై 2 దట్ ఈక్వల్ టు s మైనస్ b ఇంటూ కాట్ సి బై 2.
ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకొక రూల్ ఉంది నాన్న, అది కూడా చూసేసేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి a ప్లస్ బి బై సి ఈక్వల్ టు కాస్ ఆఫ్ a మైనస్ బి బై 2 హోల్ ఈజ్ డివిజిబుల్ బై సైన్ సి బై 2. సపోజ్ ఇక్కడ a ప్లస్ బి బై సి ఉన్నప్పుడు, b ప్లస్ సి బై a ఉన్నప్పుడు ఇది ఫార్ములా, సి ప్లస్ a బై b ఉన్నప్పుడు ఇది ఫార్ములా. అంటే న్యూమరేటర్లో మనకి ఏది ఉందో అదే న్యూమరేటర్లో ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది, డినామినేటర్లో b వస్తుంది, ఏది ఉంటే అది వస్తుంది. ఓకేనా, ఇది నాన్న స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్, అంటే ఇంట్రడక్షన్ అని కాదు, ఫార్ములాస్ నాన్న. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్. ఇవి నేర్చుకోండి, ఈ చాప్టర్ మొత్తం వచ్చేసినట్లే. ఓకేనా, సో ఇది బేటా. నెక్స్ట్ క్లాస్లో మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.